జులై ప్లాటినం డిస్క్, జులై కాదు జులై ప్లాటినం డిస్క్. అసలు సంగీతం అంటే పెద్ద పెద్ద మనకు పెద్ద తెలియదు, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, మీరు మాట్లాడుతుంటేనే అర్థం అవుద్ది అంటారు, అది వేరే సంగతి. ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన సంగీతం గురించి మాట్లాడంటే కొంచెం అర్థం ఉంది, ఆయనకు తెలుసు, మనకు తెలియదు. తెలియని విషయాన్ని హ్యాపీగా తెలియదని ఒప్పుకుంటే సరిపోద్ది. బాగుంది బాగా మ్యూజిక్ చేసావు పైకి వస్తావా అన్నాను, దరిద్రంగా ఉంటుంది. తెలియనప్పుడు తెలిస్తే దాని గురించి మాట్లాడితే ఓహో ఆయన లోతుపాతులు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. సో మనకు తెలియని విషయాన్ని మనం టచ్ చేయకూడదు ఒకటి. అలా అని మేల్కొని కూర్చోవాలంటే ఇట్లాంటి ఫంక్షన్స్ అసలు ఏం మాట్లాడుకుంటాం? సంగీతానికి సంబంధించిన ఫంక్షను మాట్లాడకుండా ఉండలేము. మాట్లాడాలంటే దేని గురించి మాట్లాడాలి? ఇక్కడ అందరూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళ పేరు వదిలిపెట్టుకుంటూ చెప్పుకుంటూ వస్తే కనీసం ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అది అయిపోద్ది, కాబట్టి అసలు ఆ ప్రాబ్లం లేదు. అట్నుంచి వస్తా చివర్లో కూర్చున్నాడు మాతృగుళ్ళలాగా ఆర్ఎస్ రామజోగయ్య శాస్త్రి, ఆర్జేఎస్, బాగా పాటలు రాస్తాడు. ప్రమాణ పూర్తిగా నా మాటలు నమ్మండి, ఎందుకంటే ఆయన బాగా పాటలు రాశాడు, ఈయన బాగా పాట కంపోజ్ చేశారు కాబట్టి. వాయించారు అనుకోండి సార్, కంపోజ్ చేశారు అనాలి. వాయించడం అంటే మళ్ళీ వేరే ఇదిగో, అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు అక్కడ. అది అట్లా ఉండకూడదమ్మా, మనకి మన చదువర్లు ఉన్నారు అక్కడ, బాగా చదువుకున్న వాళ్ళు, గబుక్కున్న వాళ్ళు ఏంటంటే ఎందుకన్నాడు ఈ మాట అని వాళ్ళు లెక్కేసి మనకెందుకు వచ్చింది లేనిపోని న్యూసెన్స్. నేనేమంటున్నానంటే సార్, ఏది ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకి ఈ డిస్కషన్స్ అని, నేను మనకి ఏజ్లో సరే అది వదిలేద్దామండి. తర్వాత ఈ సినిమా గురించి సరదాగా మాట్లాడుకోవచ్చుగా, పర్లేదుగా, ఎందుకంటే లెక్చరర్ ఉద్యోగం చేసినాడు కాబట్టి 40 నిమిషాలు తక్కువ మాట్లాడినాను. ఆ తర్వాత గంట కొడితే కానీ దిగను, అది ఒకటి ఉంది. ఈలోపు ఆ గంట కొట్టేది ఎవరైనా ఉంటే మీరు చూసుకోండి, మీ ఫేస్లు చూస్తే తెలిసిపోద్ది. జనరల్గా ఏంటంటే చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి, దిగిపోమని కొట్టే చప్పట్లు, ఆనందంతో కొట్టే చప్పట్లు. అది ఇది అనుకున్నాడంటే వీడు అవుట్. దిగరా బాబు అని వాడు చప్పట్లు కొడుతుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అనుకుంటుంది, చాలా దారుణంగా కొట్టేస్తుంటారు. వాళ్ళు ఇంకా కొడతారు, వీడు మరీ రెచ్చిపోతాడు, ఎక్కడ ఎండో తెలియదు, అటువంటి పరిస్థితి. సరే దాన్ని అలా పక్కన పెడితే, ఈరోజు జులై ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సందర్భంగా, సరే నన్ను కూడా పిలిచారు కాబట్టి, నాకు సంగీతం గురించి ఎక్కువ తెలియదు, కానీ సంగీతం గురించి తెలియాలంటే బాగుంది పాట అని చెప్పాలనుకోండి, పాట బాగుందని చెప్పడానికి సంగీతం తెలియాల్సిన పని లేదు. భోంచేస్తాం, కూర బాగుందండి అంటాం, మనకు వంటడం తెలిసిండి తెలియదు, కాకపోతే తిన్నప్పుడు బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి అంటాం. అంత బాగుందని చెప్పబట్టే డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇవాళ మనం చేసుకోగలుగుతున్నాం. ఒకటి పోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమాయే త్రివిక్రమ్, త్రివిక్రమే సినిమా, ఒక మాట. ఎందుకంటే అన్నగారు చెప్పారు ఇప్పుడు, దర్శకుడు రచయిత ఇద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ ఈ సినిమా అని. దీనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పడం అంటే ఒక అందంగా ప్రవహిస్తున్న ఒక సెలయేరు గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఒక అందమైన వెన్నెల గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపించే తాజ్మహల్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అతని సినిమా గురించి మాట్లాడటం అంటే. సరే ఆయన్ని వీలుంటే చివరిలో పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు శత్రువు అతను. ఆయన సృష్టించినటువంటి క్యారెక్టర్స్లో దొంగోళ్ళు ఈ టైపులో కూడా ఉంటారా అని నన్ను సృష్టించాడు. అసలు దొంగోడు పోని దొంగతనం చేసినాడు, పట్టుబడ్డాడు, జైల్లో పెట్టారు. వాడిని జైల్లో పెట్టడానికి ఆ రీజన్ ఏంటంటే, దిక్కుమాలిన రీజన్ ఎవడన్నా ఉంటుందా? ఆ తల్లిని నేను చేశాను, ఆ తల్లి నన్ను జైల్లో పెట్టిస్తారంటాడేంటి అనగానే, అంటే ఆ రోజు చేస్తున్నప్పుడే ఇదేంటంటే సార్ అంత సీరియస్గా మళ్ళీ మన చెప్పించడం అంటే, నా క్యారెక్టర్ గురించి వరకు నేను మాట్లాడుతున్నానండి. అక్కడ దొంగతనాల్లో ఎన్నెన్ని రకాలు ఉంటాయి, ఎలా ఎలా ఉంటాయని చెప్తూ చివరిలో అది పొరపాటున నా చెయ్యి మీ చైన్ మీద పడిందండి, ఏమనుకోద్దండి, అది ఏమన్నా ఉంటుందండి, చైన్ లాగేసి వెళ్ళిపోయి ఆవిడ ఒక తన్ను దండడానికి వస్తే పొరపాటున నా చెయ్యి మీ చైన్ మీద పడింది ఏమనుకో, ఎవడన్నా ఊరుకుంటాడండి అది? అసలు ఆ థాట్ ఏంటని. ఇలాంటివి ఇందాక చెప్పారు,
గంట కొట్టాలంటే ఇలాగా, కొట్టేయాలంటే ఇలాగా అన్నాడు. అది అర్థం ఏంటిది ఇది, అసలు ఇది సడన్గా ఎలా పుట్టిందండి ఇది అంటే అక్కడికక్కడే ఇట్లాంటివి సినిమా నిండా ఇప్పుడు ఇవి ఎన్నేళ్ళో చెప్పు అంటాడు. అవి ఎన్నేళ్ళో కూడా తెలుసుకోలేని తాగేమింటారు అని వాడిని అడుగుతాడు. ఏమన్నా అసలు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ ఎంత షార్ప్గా ఉంటుందో ఆయన అంతకి అంటే అంత ఎత్తులో అంత తూకంతో సెంటిమెంట్ కూడా పండించగలిగిన జీవితం తెలిసిన మనిషి కాబట్టి, జీవితాన్ని కాచి వడపోసిన వాడే అలాంటి మాటలు అలాంటి హ్యూమరు రాగలదు. మా గురువుగారు జంజాల గారి గురించి ఇందాక అన్నగారు చెప్పినట్టు, జంజాల గారు ఆయన చెప్తున్నప్పుడు ఒక్కొక్క మాట వివాహ భోజనంలో మీరు హరీష్ ఇద్దరు కలిసి చెప్తున్నప్పుడు ఎంత కామెడీ 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 అలా ఉంటే ఒక విసురుతారు. అదంతా ఎందుకురా, మర్చిపో నాన్న అంటే, మర్చిపోవటానికి ఇది జ్ఞాపకం కాదు నాన్న, జీవితం అంటాడు. అసలు ఆ మాట అనగలడా? మర్చిపోవటానికి ఇది జ్ఞాపకం కాదు నాన్న, జీవితం అంటే జ్ఞాపకానికి జీవితానికి ఉన్న డెప్త్ ఏంటో తెలిసి దాన్ని పట్టుకుని ఎక్కడ కరెక్ట్గా గుచ్చాలో, ఎక్కడ అందంగా దాన్ని చెక్కాలో చూపించాలో తెలిసినటువంటి జ్ఞాని త్రివిక్రమ్ శ్రీనివాస్. అందువల్లే ఒక సినిమా హిట్ కావాలన్నా, ఒక సినిమా విజయవంతం కావాలన్నా ఆ సినిమాకి అనేక రకాలైన క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్ని ప్రొజెక్ట్ చేసే విధానం. ఎక్కడ ఒక చిన్న క్యారెక్టర్, ఆలీ నాతో చేసిన ఒక చిన్న క్యారెక్టర్, ఎవడైనా అసలు దొంగోళ్ళ మీద ఈ రకమైన రీసెర్చ్ చేసిన నేను ఎవరిని చూడలే. వాడేదో పేపర్ చదువుకుని సంకలో పెట్టుకుని అటు చూస్తుంటే కోటి ఎటు వెళ్ళాలి సార్ అంటే ఇటు అంటాడు వాడు. పేపర్ కింద పడిపోతే అది కొట్టేస్తాడు వీడు. ఎవరికైనా వస్తుందంటే ఐడియా అని. పైగా నేనేమో బన్నీ వంక చూసావు ఎలా కొట్టేశానంటే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే ఆలీ దగ్గర, వాడు నా దగ్గర కొట్టేసి, ఇట్లాంటివి చిన్నవి మనకు కావాల్సిన విధానంగా ఏ రకమైనటువంటి అశ్లీలం కానీ అసభ్యత కానీ చోటు చేసుకోకుండా ఒక అద్భుతమైన సినిమాని మన హాయిగా నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇంక్లూడింగ్ ది గ్రేట్ ఆర్టిస్ట్ బన్నీ. గ్రేట్ ఆర్టిస్ట్ అని ఏ ఊరికే కనపడ్డాడు కాబట్టి గబుక్కుని అనేయాలి, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కాబట్టి అంటున్నావా అనుకోవచ్చు మీరు. కాదు, రియల్లీ ఒక సీనియర్ ఆర్టిస్ట్, నటనలో మెళుకువలు తెలిసినటువంటి మనిషి, నటనలో లోతుపాతులు తెలిసినటువంటి మనిషి, కామెడీ టైమింగ్కి పెట్టింది పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. అతని చేత శభాష్ అనిపించుకోగలిగినటువంటి నటుడు సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన తనతో ఉన్నటువంటి కాన్వర్జేషన్లో తూకం వేస్తాడు కరెక్ట్గా, ఎదుటి మనిషి ఆర్టిస్ట్ ఏంటి వీడని. దాన్ని దొరికాడు అంటే మాత్రం ఆయన ఎలా పట్టుకు తీసుకెళ్ళిపోతాడో నాకు ఆహ్నా బిల్డింగ్ నుంచి ఆయన తెలుసు.